అందరికీ గుడ్ ఈవినింగ్. సో నా పేరు డానియల్. సో దేవుని కృపలో నేను ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో వర్క్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ. ఇదైతే మాకు పరిచయం లేదు. జోసెఫ్ సుధాకర్ అనేసి ఒక ఎవాంజలిస్ట్, ఆయన ద్వారా మనకి కాలేజ్ పరిచయం అయినప్పటి నుంచి దాదాపు 2019 నుండి ఇప్పటికీ 3 బ్యాచ్లు మేము కంప్లీట్ చేయగలిగాం. ఎక్కువగా యూత్స్ని మనం ఫోకస్ చేస్తూ ప్లస్ పాస్టర్స్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ చర్చెస్లో కూడా సింప్లిఫైగా ఎలా బైబిల్ స్టడీ చేయొచ్చు, కాలేజ్ అనే ఒక ఇమాజినేషన్ చాలా పెద్దదిగా ఉంటుంది అనే దాన్ని దాటుకొని మన దగ్గరికి కాలేజ్ ఎలా సింప్లిఫైగా మనం చేయొచ్చు అనే మోడల్గా సబ్జెక్ట్స్ కానీ టీచింగ్ కానీ టైం కూడా వాళ్ళకి సరిపోయిన టైంలో వాళ్ళకి తీసుకువెళ్ళడం కానీ. అండ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి చర్చ్ కూడా ఒక డాక్టరీన్లో మోల్డ్ అవ్వాలి. ఇష్టం వచ్చినది మాట్లాడుతూ ఇష్టం వచ్చినది పోతూ ఎవరో అలా చేయలేదు అని మనము ఇంకా కాలం సరిలేదు అని మనం చెప్పుకునేదానికన్నా మన వలన ఏమవుతుంది అనే ఒక ప్రయత్నంతో లోకల్లో ఉన్న కొంతమంది పాస్టర్స్, యంగ్స్టర్స్ వీళ్ళ యొక్క సహాయంతో దాదాపు 3 బ్యాచెస్ జరగడం అనేది జరిగింది. అండ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మినిస్ట్రీలో ఉన్నారు, పాస్టర్స్గా ఉన్నారు, ఇవాంజలిస్ట్గా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, బైబిల్ టీచర్స్గానే ఉన్నారు. అండ్ సండే క్లాస్, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఉమెన్స్ మినిస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ మినిస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు. సో దేవుడు గొప్ప అద్భుత రీతిగా అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు. అండ్ థియాలజికల్ స్టఫ్ అన్నది వాళ్ళకి ఎంత ఇవ్వగలుగుతామో అంతగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాని గురించి ప్రయత్నిస్తూ ఉన్నాం. సో ఆ ప్రకారం ఈరోజు చిత్తూరులో గ్రాడ్యుయేషన్ జరగడం జరిగింది. దాదాపు 21 మందిని ఇప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రేరేపణతో అర్పించబడిన వాళ్ళు దాదాపు ఒక 7 మంది దాకా ఉన్నారు. సో మిగిలిన వాళ్ళు కూడా పార్ట్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. 3 ప్లేసెస్లో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ 3 ప్లేసెస్లో ప్లాన్ చేయాలి అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మీరందరూ ప్రయత్నం చేయండి. అండ్ మీ యొక్క ఆలోచనలు, సలహాలు, మీ ప్రార్థనలు ప్రతిరోజు మాకు చాలా అవసరం. కాబట్టి మీ ప్రేయర్లో చిత్తూరు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ గురించి, ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అండ్ పాస్టర్స్ అందరి గురించి ఒక వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేయాల్సినప్పుడు నేను కోరుకుంటున్నాను.